పుసుక్కున సర్కారు చేస్తున్న ఫలానా పని మంచిగా లేదని, చాలా లోపాలున్నాయని, ఇదేనా పద్ధతి అని సోషల్ మీడియాలో విమర్శించినట్టు ఎవరైనా రాతలు రాసిండ్రే అనుకో, కాకులు వచ్చి వాళ్ళనట్టే పోలీసులు ఇంటి ముంగట వాలిపోతారు. తలుపులు వలగొట్టి తల్లి తండ్రి పెన్లాం పిల్లలు కాలు పట్టుకుని వినకుంటే అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. సర్కారును విమర్శిస్తేనే గిట్లుంటే సీఎం ఇంటి ముంగటికి పోయి ఏదైనా కార్యం చేయాలనంటేనే మనతోనవుతుందా? కానీ ఇక్కడ చూడండి, సీఎంకు సుక్కలు చూపించిండ్రు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, చేయాల్సిన పని చెయ్యకుంటే నువ్వెందుకు, నీకు ఆ పదవెందుకు అన్నట్టే చేసిండ్రు నేపాల్ పబ్లిక్. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తెచ్చి పోసిండ్రు. చెత్త ఎత్తి పోయించలేని నువ్వో చెత్త సీఎం, నువ్వో చెత్త మనిషి అన్నట్టు ప్లాస్టిక్ డబ్బాల నిండా చెత్త తెచ్చి గుమ్మరిచ్చిండ్రు. అయ్యా సీఎం, ఇక చెత్త వాసన గట్టిగా ముక్కుల నిండా వీల్చుకో అన్నట్టు చేసిండ్రు. నేపాల్ దేశం మా దేశానే ప్రావిన్స్ ఏరియాలో జరిగింది ముచ్చట. అది అసలే పర్యాటక ప్రాంతమట. పట్నంలో ఎక్కడుండే చెత్త అక్కడనే ఉంటదట. పబ్లిక్ తిరిగేతానికి పనులు చేసుకునేదానికి మస్తు తిప్పలైతుందట. చెత్త ఎత్తి పోషుడు, చెడు వాసన రాకుండా చేసుడు లేదట. అందుకే పబ్లిక్ తిప్పల పడుతుంటే సీఎం నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని కులుకుతున్నావా, రా బయటికి వచ్చి చూడు అన్నట్టు కుప్పల కుప్పలు చెత్త పోసిండ్రు. నీ కోట్లేసి సీఎం ను చేస్తే మా గురించే పట్టించుకోవా అన్నట్టు కార్యకర్తలు సీఎం ఇజ్జత్ ని ఆదివారం అంగట్ల ₹1 షటాక్ లెక్కన అమ్మినట్టు చేసిండ్రు. మదేశ్ ప్రావిన్స్ ఏరియాలు ఇంతవరకు డంపింగ్ యార్డే లేదట. బయటి దేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ అందాలను చూస్తారట. అసొంటి ఏరియాను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఏం కథ? పర్యాటక ప్రాంతం అంటే మన గుర్తింపు కదా, దాన్ని ఆగం చేసినట్టు మొద్దు నిద్ర పోతే ఎట్లుకుంటాం అనుకున్నావు అన్నట్టు సీఎం కోటను కూల్చేంత కోపంతో ఇట్లా చేసిండ్రట. చూసిండ్రు కదా, ఈ కాలంలో ఎవ్వరు ఊకుంటలేరు. సీఎం అయినా పిఎం అయినా పని వేయకుంటే రోడ్లు ఎక్కుతున్నారు, గల్లబట్టి గల్లీలో గుంజుతున్నారు. చూడాలి మరి ఆ మదేశ్ ప్రావిన్స్ సీఎం కు ఇప్పటికైనా బుద్ధి వస్తుందో, లేకుంటే అదే పోరగాండ్ల చేతిలో తన్నులు తినేదాకా తెచ్చుకుంటాడో ఏం పాడో.